పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని పాట పాడి తెలంగాణ ఆత్మగౌరవానికి గద్దర్ కన్నా మరో వ్యక్తి ప్రతీకుండరు. ఈ తెలంగాణ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, 100 మంది నాయకులు మన సిరిసిల్ల కోనసీమ లాగా పచ్చగా తయారు చేసామని మాట్లాడారు. ఇంతకుముందు ఎడారిలాగా ఉండే సార్ ఇప్పుడు కోనసీమ లాగా ఉందని చెప్పిండు. కోనసీమను తలదన్నే అందాలతో సెల్యులాయిడ్ మీద అది కోనరావు పెట్టనా కోనసీమనా? తెలంగాణ నాయకులు వల్ల దిష్టి తగిలాయని కానీ అక్కడ మాట్లాడలేదు. తెలంగాణ నాయకులు దీన్ని మెచ్చుకునేవారు. ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు? తెలంగాణ ప్రజలంటే ఈ నాయకులు, ఈ రాజకీయ నాయకులు కాదు, తెలంగాణ సామాన్య ప్రజల గురించి, తెలంగాణ గురించి ఎవరైతే నిజంగా వాళ్ళ అస్తిత్వం గురించి కోరుకున్నారో వాళ్ళ తరఫున నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు జనసేన పార్టీ పెట్టడానికి పోరాట స్ఫూర్తిని నింపింది తెలంగాణ యువత. పిఠాపురంలో బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక ఓ నైజాం సర్కార్ రోడా, ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను అని కాలిక గజ్జగట్టి చేత కర్రబట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని అన్న నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ అంటే పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ. జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి గద్దర్ కన్నా మరో వ్యక్తి ప్రతీక ఉండరు. తెలంగాణలో మా తెలంగాణ, మా భూమి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, రాజకీయవాదుల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకువచ్చి తెలంగాణ సొంత రాష్ట్రం అయితే మా రాష్ట్రం, మా ప్రజలు బాగుపడతారని చెప్పి ఇది మా ఆత్మగౌరవ సమస్య, ఇది మా అస్తిత్వ సమస్య అని చెప్పి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అని పాట పాడి తెలంగాణ అవేకనింగ్ తీసుకొచ్చారు. తెలంగాణలో ధూమ్ధామ్ అని పెట్టి మీరు దీనికన్నా ముందర, ఈ పాట కన్నా ముందర తెలంగాణలో 2004-2005 రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత తెలంగాణ మూమెంట్ కొంచెం స్తబ్దుత వచ్చినప్పుడు ఈయన కరీంనగర్లో మంతని ఈ కోల్ మైన్స్లో పోయి ధూమ్ధామ్ అని మొదలుపెట్టి, ఎందుకు నాకు బాగా తెలుసు, మా ఇంటి నుంచి నా కారు ఇచ్చి, నేను బొలెరో ఉంటే నా బొలెరో ఇచ్చి పంపించాను, నా కారులోనే తిరిగారు గద్దర్ మొత్తం తెలంగాణ ధూమ్ధామ్ అని చెప్పి కవులు కళాకారులు తీసుకొని మొత్తం మళ్ళా తెలంగాణ ఒక మూమెంట్ని లేపి ఈ ధూమ్ధామ్తో అక్కడి నుంచి ఈ పాట కానీ ఇదంతా కూడా మళ్ళీ తెలంగాణ అటువంటి గద్దర్, ఏ గద్దర్ అయితే తెలంగాణ అస్తిత్వానికి కానీ తెలంగాణ ఒక ఆత్మగౌరవానికి కానీ ప్రతీకో, అటువంటి గద్దర్ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ప్రేమిస్తారో నేను కళ్ళారా చూశాను. నాకు తెలుసు, గద్దర్ నాకు అత్యంత ఆత్మీయుడు. గద్దర్ గారికి ఆపరేషన్ జరగబోతున్నది, హార్ట్ సర్జరీ, హాస్పిటల్లో ఉన్నారని చెప్పి కళ్యాణ్ గారికి చెప్పి పంపిస్తే ఇమ్మీడియట్గా ఆయనకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చి చూడడానికి వచ్చారు. నేనున్నాను పక్కన, చూసాను సార్, ఆ వీడియో కూడా వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్య ఆత్మీయత, ఆ ఫోటోలు చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు కారుతాయి. గద్దర్ గారు చేయి పట్టుకున్నట్టు ఉంటే, అంటే ఆయనకున్న ఆత్మీయత ఎట్టంటే పవన్ కళ్యాణ్ గారు జోబిలో చేతి పెట్టి ఎంత ఉన్నాయా డబ్బులు, ఇవన్నీ నావే అని జోబిలో పెట్టుకున్నారు. నాకంటే వాళ్ళ మధ్య ఆ సంబంధం అది నేను మర్చిపోలేని సన్నివేశం. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సార్. గద్దర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇట్లా వచ్చి మేమంతా ఉన్నామన్నా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మళ్ళీ నువ్వు ఆపరేషన్ చేసుకొని రావాలా అంటే నేను ఆంధ్రాకి వస్తాను, నీకు సపోర్ట్గా వస్తాను, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నువ్వు ఆంధ్ర కాదు తెలంగాణలో కూడా నువ్వు రాజకీయం చేయాలా, నేను నీ పక్కన నిలబడతానని గద్దర్ అన్న పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు నేను ప్రత్యక్ష సాక్ష్యం నేనున్నా. నాకే ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చి
పవన్ కళ్యాణ్కి ఇది పంపి అని చెప్తే ఆ వాయిస్ మెసేజ్ మీకు ఇస్తాను, ప్లే చేయండి. ఓ నా ప్రియమైన తమ్ముడు పవన్ తమ్ముడా అని చెప్పి అత్యంత ముద్దుల తమ్ముడు పవన్, వందనాలు. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించి పోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం పద్మవ్యూహం లాంటిది, తెగించిపోవాలి, తెలివిగా వెనకడుగు వేయాలి. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. రాజకీయం ఒక గొప్ప కార్యక్రమం. తమ్ముడు పవన్, మన దేశం యంగ్ ఇండియా, 60% యువతరం. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. ఈ యువతరానికి నాయకత్వం కావాలి. తమ్ముడు పవన్, కాలం గొప్పది, కాలంతో కదలాలి, కాలంతో నడవాలి. కాలంకు రంగు, రుచి, వాసన లేదు. కాలం కాలం గొప్పది. రేపటి కాలం మీదే, మీ యువతరం ఇది. విజయం మీదే. వందనాలతో మీ అన్నయ్య గద్దర్. గాయపడ్డ ప్రజల పాట. వందనం తమ్ముడా, నా ముద్దుల తమ్ముడా పవన్, వందనాలు. అది మాకు తెలియదు ఇది లాస్ట్ మెసేజ్ అవుద్దని. ఆ తర్వాత ఎంత బాధపడ్డానో గద్దర్ గారు మనకు లేరని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి ఉన్న ఆ సంబంధం వీళ్ళెవరికి తెలియదు. గద్దర్ గారి పేర్లు పెట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరు గద్దర్ మా మనిషి అని అవార్డులు ఇస్తారు, లేకపోతే ఇంకోటి చెప్తారు, గద్దర్ గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళు ఎవరిని ప్రేమించలే. గద్దర్ పవన్ కళ్యాణ్ని ప్రేమించారు. గద్దర్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మాడు. నా అవసరానికి పవన్ కళ్యాణ్ ఉంటాడు, మీరెవరు. నేను ఇంకోటి చెప్తాను, ఇవాళ వాళ్ళందరూ మీకు ఖర్చులకి ఏదన్నా ఉన్నాయా, డబ్బులు ఆపరేషన్ కంటే ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు గద్దర్. నాకు వద్దు మీ డబ్బులు అన్నాడు. మా తమ్ముడు ఉన్నాడు, మాకేమంటే మాకు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడులే అన్న మాట మాట్లాడారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఈ అవాకులు చవాకులు పేల్చే ముందర కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. మీరు రాజకీయాలు చేసుకోండి, మీ ఎలక్షన్స్ వస్తాయి, మీరు రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ అనని మాటని అన్నట్టు తెలంగాణ వ్యతిరేకగా ఒక మంచి వ్యక్తి, తెలంగాణని విపరీతంగా అభిమానించే పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తిని మీరు వచ్చి తెలంగాణ వ్యతిరేకం చెప్పడం దుర్మార్గం. దీన్ని సహించం. ఖచ్చితంగా కూడా ప్రజలు మిమ్మల్ని తిరగబడతారు.